వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నందమూరి ఫ్యామిలీ నుండి మాస్ మరియు కమర్షియల్ మూవీస్కి భిన్నంగా సరికొత్త కథలను ఎంచుకొని ఆడియన్స్కి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలని చూసే హీరోల్లో ఒకడు కళ్యాణ్ రామ్. అలాంటి సినిమాలు కెరియర్లో చాలా తీశాడు కూడా, కానీ ఎక్కువ శాతం ఫ్లాప్స్ అయ్యాయి. తన ప్రతి సినిమాతో కొత్త డైరెక్టర్ని పరిచయం చేసే కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు సురేందర్ రెడ్డి, అనిల్ రావుపుడి మరియు రీసెంట్గా వశిష్ఠ వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు వాళ్ళంతా ఏ రేంజ్లో ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే అమిగోస్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం డెవిల్. ఈ సినిమా ఈ నెల 29వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్ననే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్ని ఇచ్చారు. సినిమా రన్ టైం 2 గంటల 26 నిమిషాలు ఉంటుందట. ఫస్ట్ హాఫ్ మొత్తం పర్వాలేదు అనే రేంజ్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో థియేటర్స్లో కూర్చున్న ప్రేక్షకులను సర్ప్రైజ్కి గురి చేస్తుందట. కళ్యాణ్ రామ్ కెరియర్లోనే ది బెస్ట్ సెకండ్ హాఫ్ అని అంటున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ సీక్రెట్ బ్రిటిష్ ఏజెంట్గా నటించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా మాళవిక నాయర్ ముఖ్య పాత్ర పోషించింది. సలార్ లాంటి డైనోసార్తో పోటీకి దిగుతుంది అంటే ఈ చిత్రం మీద నిర్మాత కళ్యాణ్ రామ్కి ఏ రేంజ్ నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ నమ్మకంని డెవిల్ నిలబెడుతుందో లేదో చూడాలి.